హాయ్ అండి ఎవ్రీవన్, ఏపీ మీడియాకు స్వాగతం. గోనెగండ్ల జెడ్పీ ఉన్నత పాఠశాలలో అట్టహాసంగా 2005-2006 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. కాలగమనంలో 2 దశాబ్దాలు గడిచిన తాము చదువుకున్న పాఠశాల జ్ఞాపకాలను, నాటి గురువుల బోధనలను మరువలేనివని నిరూపించారు. గోనెగండ్ల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2005-2006 విద్యా సంవత్సరం 10వ తరగతి పూర్వ విద్యార్థులు ఆదివారం స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం 2026 వేడుక అత్యంత ఘనంగా భావోద్వేగాల మధ్య జరిగింది. దాదాపు 20 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఒకే వేదికపై చేరిన పూర్వ స్నేహితుల కలయికలతో పాఠశాల ప్రాంగణంలో పండుగ వాతావరణం సంతరించుకుంది. ఈ కార్యక్రమానికి నాటి విద్యాభ్యాసాన్ని అందించిన గురువులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. విద్యార్థులు తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను సాధారణంగా ఆహ్వానించి వారి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా గురువులకు శాలువాలు కప్పి జ్ఞాపకాలతో ఘనంగా సన్మానించి తమ కృతజ్ఞతల భావాన్ని చాటుకున్నారు. ఉపాధ్యాయుల సమక్షంలో జరిగిన ఈ గురు పూజోత్సవ కార్యక్రమంతో సమ్మేళనంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ తాము బోధించిన విద్యార్థులు నేడు సమాజంలో ఉన్నత స్థానాల్లో స్థిరపడి మళ్ళీ ఇలా ఒకే చోట చేరి గురువులను గౌరవించడం ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. బాల్య జ్ఞాపకాల నెరవేరుత పాఠశాల రోజుల్లో కలిసి ఆడుకొని చదువుకున్న మిత్రులు దాదాపు 2 దశాబ్దాల తర్వాత ఒకరినొకరు కలుసుకోవడంతో వారి ఆనందానికి హద్దులు లేవు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ కుశల ప్రశ్నలు వేసుకున్నారు. నాటి తరగతి గది ముచ్చట్లు, ఆటపాటలు, ఉపాధ్యాయులు హెచ్చరికలు, పరీక్షల నాటి భయాలు వంటి మధుర సంస్కృతులను నెరవేర్చుకుంటూ కాసేపు బాల్యంలోకి వెళ్ళిపోయారు. ప్రస్తుతం తాము జీవితంలో సాధించిన విజయాలను, వివిధ రంగాల్లో ఉద్యోగ, వ్యాపార, ఉపాధి రంగాల్లో తాము కొనసాగుతున్న జీవన ప్రస్థానాన్ని సాధించిన కృషిని ఒకరితో ఒకరు పంచుకున్నారు. కార్యక్రమంలో ముగింపులో పూర్వ విద్యార్థులంతా కలిసి వినోదాలతో పాల్గొన్నారు. అనంతరం ఈ మధుర క్షణాలు జీవితాంతం పచ్చని జ్ఞాపకంగా నిలిచిపోయేలా ఉపాధ్యాయులతో కలిసి ఉత్సాహంగా గ్రూప్ యాక్టివిటీ ఫోటోలు, సెల్ఫీలు దిగారు. సాంకేతికత పెరిగిన ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ వాట్సాప్ గ్రూపుల ద్వారా నిరంతరం టచ్లో ఉంటూ భవిష్యత్తులోనూ పాఠశాల అభివృద్ధికి, సేవా కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందిస్తామని ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు ఉమ్మడిగా తీర్మానించారు.